ఏం లేదు కదా ఎక్కడన్నా వస్తుందన్నా అన్నాడు. వస్తూనే లాస్ట్లో చూసి ఇల్లు అన్నాడు. మనమే వర్స్ట్ అనుకుంటే మనకన్నా ముందు వచ్చి ఇల్లు కట్టాడు వాడరా అప్పుడు ఇంకేం చెప్పి ఈ ఇల్లు కట్టిన ఆయన బ్యూటిఫుల్ బాగా నచ్చింది అయితే ఈ అంటే అంటే ఈ ఇల్లు తప్ప ఇంకా వేరే ఎక్కడ ఏం షెడ్లు కనిపించట్లేదు, షెడ్లు మాత్రం కనపడుతున్నాయి. అవును ఏం లేవు పక్కన. బాగుంది ఇక్కడ. మరి ఎట్లా ఇది ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్. ఇంట్లో కూడా నువ్వును మీ తమ్ముడు మా ఇద్దరికి మా అబ్బా పిల్లలు ఉన్నారు కదా డాడీ అది చూడు గోడ మీద ఎక్కి. సో రెండు అవి సింహాల నాలా సన్స్ బంగారు కొండలు ఇద్దరు. వాటిని పెంచుకుంటున్నాను కొడుకులు అనుకో. ఎవరిని పెంచనక్కలే వాళ్ళే పెరుగుతారు. ఓకే, వాటితో కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళు కాలక్షేపం మనం కాలక్షేపం. వాళ్ళ టైం వాళ్ళది, మా టైం అంది. అంటే ఎందుకు ఈ రకమైన లైఫ్ స్టైల్ ఎంచుకున్నారు? ఎంచుకోలేదు, ఒకటి ఏదో అంటే టిపికల్ ఫ్యామిలీ సొసైటీ బేస్డ్ ఒక లైఫ్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది. ఒక ఏజ్ దాకా చదువుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు పుట్టియాలి, దాని తర్వాత మనవరాలు. అది ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్లో వెళ్ళిన వ్యక్తి లైఫ్ అట్లా వర్కౌట్ కాల. నా నిర్ణయాలు నేను ఎంచుకున్న దారిలో అట్లా వర్కౌట్ కాల. వెళ్తూ ఒక స్టేజ్ వచ్చింది లైఫ్లో. ఇప్పుడు ఏంది 50 దాటింది. ఏది కావాలంటే ఏదో అరాచకం చేసి ఇల్లీగల్ పనులు ఏం చేయట్లేదు కదా. సొసైటీకి నచ్చకపోవచ్చు, సొసైటీ ఏమంటారు ఎన్ఫోర్స్ చేస్తారు కదా కొన్ని మారల్స్. అవన్నీ నేను పెద్ద పట్టించుకోను. నాకు ఏది మారల్ అనిపిస్తుంది చేస్తాను. కొన్ని రూల్స్ పెట్టుకుంటుంది, కొన్ని రెగ్యులేషన్స్ కూడా ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళ మనసులో ఏవేవి చేయాలనుకుంటే చేయలేనప్పుడు ఫ్రస్ట్రేషన్ లో పక్క నుండి చేయకుండా చేస్తారు. అది మామూలుగా అయితే నువ్వు కూడా అలా స్టార్ట్ చేసిన వాడివే కదా లైఫ్. ఎవరైనా అలాగే కదా స్టార్ట్ చేసి. భార్య తర్వాత 2 పిల్లలు కూడా ఉండరు కదా. తర్వాత అదే అంట కదా, అవన్నీ వర్కౌట్ కావాలా. సో ఇప్పుడు నాకు స్వేచ్ఛగా ఉండొచ్చు. ఓకే, నీకు ఫ్యామిలీ అంటే వైఫ్ అంటే దూరం అయిపోయింది. పిల్లలు కూడా మీరే దూరం చేసుకున్నారా లేకపోతే ఏంది? పిల్లలు నేను దూరం చేసుకుని దూరం అయ్యారు. పిల్లలు దూరం చేసుకోవడం ఏంటి అంటే వాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఏమంటారు మీది తప్పు నేను చెప్పే అలవాటు లేదు నాకు. కొన్ని విషయాలు కొన్ని ఒక అలా జరిగింది అంతే. దాంట్లో నా తప్పు నాది కూడా తప్పు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 2008 అండ్ 15 years అవుతుంది పిల్లలు దూరం అయ్యి. ఒకసారి వెళ్ళాను US లో కలవడానికి. పెద్ద పాపను ఒకసారి చూసాను. ఇద్దరు కూడా. సో బాగా ఇష్టం, ప్రాణం. ఐ మిస్ దెమ్ అ లాట్. బట్ అంటే తర్వాత ఈ 15 ఏళ్ల కాలంలో వాళ్ళు నేను చూడటానికి కానీ ఫస్ట్ ఇనిషియల్ కమ్యూనికేషన్ ఉండేది, మెల్లిమెల్లిగా కట్ అయిపోయింది. టోటల్ ఇప్పుడు అసలు లేదు, అసలు జీరో. వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, నేను కనుక్కుంటా ఉంటా ఎలా ఉన్నారా అని. మా క్లాస్మేట్స్ వాళ్ళందరూ US లో ఉన్నారు కాబట్టి చెప్తా ఉంటారు. ఫోటోలు ఏమన్నా చూస్తుంటావా? అంటే ఇప్పుడు జీవితంలో రిజల్ట్స్ అంటారు కదా. మనం చేసే మాట్లాడే మాటకి, మనం చేసే పనులకి పర్యాయవసనం అంటారు కదా. రిజల్ట్ వస్తుంది కదా, 3 రకాలుగా వస్తుంది. ఒకటి, మీరు వేసిన ఎఫర్ట్కి తగ్గట్టు వస్తుంది. రెండోది, మీ ఏం చేసినా వర్కౌట్ కాదు. మూడోది, ఇంత చేసినా అంత వర్కౌట్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా మహాభారతం ఉందంటే అర్జునుడు ఏం చేయలేదు. ఆడు పిత్తి తప్ప ఇదిగో ఈ అస్త్రం ఇచ్చి దెబ్బారు. కర్ణుడు ఉన్నాడు, ఒక్క మిస్టేక్ చేయలేదు మంచి అనేసి కుమ్మారు. మూడోళ్ళు నాలాంటి మామూలుగా. కానీ కొన్ని విషయాల్లో నాకు డిస్ప్రపోర్షనేట్గా వచ్చింది. నేను అంత పెద్ద తప్పు చేయలేదు నా పిల్లలు నాకు దూరం కావడానికి. వాళ్ళు అంత దూరం పెట్టిన తర్వాత నేను 2 సార్లు 3 సార్లు 10 సార్లు అడుగుతా. దాంట్లో నువ్వు ఉంటే ఇది లేకపోతే దెబ్బే అంట కదా. ఎవరైనా అంటారో నేనైతే అనేస్తా, ఇఫ్ యు ఆర్ డియర్ టు మీ దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఐఎమ్ డియర్ టు యూ. అంతేగాని నేను జీవితకాలం సాక్రిఫైస్ అంత లేదు. దొబ్బే ఒక పాయింట్ ఆఫ్ ఎంత భరించాలబ్బా ఎవడైనా. నేను చేసిన తప్పుకి శిక్ష. ఇప్పుడు బాగా రాజ్యాంగబద్ధంగా నేను తప్పు చేస్తే నేను జైల్లో వేస్తారు. కానీ నేనేమంటా అంటే జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రీసెట్ అయిపోవాలి, అంతా జీరోకి రావాలి. నువ్వు జైలు నుంచి జైలు నుంచి దొబ్బొద్దాడు. అది ఉంటుంది. ఒక మగాడికి అంటే ఇమీడియట్లీ వాడు అన్నెసరీగా తీసుకోవాలి కదా. ఒక సొసైటీకి వద్దా ఒక సునకానందం, వికృత ఆనందం, ఆడి దొబ్బించుకున్నాడు అని. ఏం పెద్దగా ఇట్ డజంట్ సచ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్ ఇన్ లైఫ్. సింపుల్ అబ్బా, నా మనసులో ఉన్న మాట, నా ఆలోచన నేను వ్యక్తపరుస్తాను.
ఇఫ్ ఇట్ ఎవరైనా డిస్టర్బ్ అయ్యారు అనుకో, డిస్టర్బ్ అయ్యి వాళ్ళు వచ్చి మొత్తుకుంటే వాళ్ళు నా మనుషులే కాదు. ఎందుకంటే నా మనుషులు అంటే అర్థం చేసుకొని వీలైతే నన్ను మందలించేట వాళ్ళే ఉంటారు కానీ మొత్తుకోరు కదా. అలా ఉన్న బ్యాచ్ హూ కేర్స్ మ్యాన్. ఉండారా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉండారా? ఉన్నారు, 4-5 ఉన్నారు. నా ఓకే. కరుణాకర్ నా తమ్ముడు లేడా, ఉమ్. క్రిష్ ఉన్నాడు, బంగారుకొండ కృషా హీరో, ఆ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ హీరో కళ్యాణ్ చక్రవర్తి, క్రిష్ అని పెట్టే పేరు. ఓకే. ఉన్నారు 3-4 మంచోళ్ళు ఉన్నారు. సో వాళ్ళే అంతే. అంటే మళ్ళీ తర్వాత అలాంటి ఫ్యామిలీ అయితే ఐ గాట్ మ్యారీడ్ అగైన్, అది వర్కౌట్ అవ్వాలా. సో 2 times మ్యారేజ్ అయింది, వర్కౌట్ అవ్వాలా. కరెక్ట్గా చెప్పాలంటే ఇదే క్రికెట్లో ఆడితే ఆన్ హ్యాట్రిక్ అంటారు. నాకు ఆ ధైర్యం సరిపోలే. సో నౌ డేస్ ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యారేజ్ కాకుండా కలయికలు ఉన్నాయి. రెండోది ఎప్పుడు మనం పాస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కవిత రూపంలో, టెక్స్ట్ బుక్ రూపంలో కాదు. హాస్పిటల్ లేదని వదులుకుంటే అయిపోయిందిగా, హూ కేర్స్. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక తోడు ఉంటే కంపానియన్. అయ్యో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ దట్. కానీ వాళ్ళు వచ్చిపోతుంటే బాగుండదు అనిపిస్తుంది. పర్మనెంట్గా పార్కింగ్ చేస్తే కష్టం. అలాంటిది ఎస్పెషలీ అలాంటి ఎందుకు నేను ఏమంటున్నా అంటే, ఎస్పెషలీ ఒక మగాడు ఉన్నాడంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇంట్రెస్టే లేదు. నేను నా మగాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటున్నా. ఒక్కసారి బాధపడ్డాడు, రెండోసారి బాధపడ్డ తర్వాత ఏమవుతుందంటే ఎవరు జెన్యున్గా ఎవరైనా ప్రేమ అందించడానికి వచ్చినా కూడా నమ్మకం కుదరట్లా. ఓకే, అనుమానమే. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీల్డ్లో ఉండవు, సినిమా ఫీల్డ్లో ఎంతో మంది తగులుతూ ఉంటారు కదా. సినిమా ఫీల్డ్లో తగలడం, బయట కూడా తగులుతారు. ఓకే, బయట ఇంకా దరిద్రం, మా సినిమా ఫీల్డ్ చాలా గొప్ప. సినిమా ఫీల్డ్లో ఆర్టిస్ట్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక పంతరం వచ్చబ్బా గౌరవిస్తాను. బయట సగం మంది బేవర్సే కదా. అంతేనా? ఇండస్ట్రీలో పంతరం లేకుండా పైకి రాలేము. యు అండర్స్టాండ్? చలనచిత్ర పరిశ్రమలో నటన, డాన్స్ అన్ని రావాలి, లేకపోతే పైకి రాలేము. బయట ఏముంది, బేవర్స్గా బతికెత్తా ఉంటారు జనాలు. సో అక్కడి నుంచే నీకు ఎక్కువ మా ఇండస్ట్రీ నుంచి ఐ హ్యాడ్, ఇండస్ట్రీలో నాకు తెలిసిన నటులు నటీమణులు, ఐ లవ్ దెమ్, దే లవ్ మీ. వీఆర్ ప్రొఫెషనల్స్ అంటే హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ మేము. అంటే ఒక మర్యాద, రెస్పెక్ట్ ఉంటుంది. లైఫ్ ని షేర్ చేసుకుంటామని లేదు, ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు రాదు. అంటే సింగిల్ గానే ఉన్నాడు శ్రీకాంత్. సో నేను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు కదా. ఉంటారు, చాలా మంది ఇష్టపడతారు. నేను ఇష్టపడేవాళ్ళు ఉంటావు, ఏది నువ్వు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అదే ఎప్పుడు వాళ్ళతోటి ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడు? అదే అంటున్నా కదా, హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ కదా ఆర్టిస్టులు మోస్ట్లీ. ఇవన్నీ పెంటలు ఉండవు, టీవీ సీరియల్ ఉండవు మన జీవితంలో, సినిమాల్లో కదా. సరే, మొన్న విజయవాడ వెళ్ళి ఒక బాంబు పేల్చావు, భూమ్ అని ఒకటి ఏదో బీరుది. ఓకే, ఆ వీడియో ఎట్లా అయిపోయిందంటే అసలు నువ్వు దాంట్లో ఒక ఎమోషనల్ గా ఏమైపోతాను, అసలు ఏం జరుగుతుంది, అది నిజంగా మరి ఇట్లా సంచలనం సృష్టించడం కాబట్టి వీడియో చూసి నవ్వాలి తప్ప ఏం లేదు దాంట్లో. ఎడిట్ చేయకపోతే నేను ఒక మాట చెప్తా, కానీ ఎడిట్ చేయకూడదు. చెప్పు. అట్లా నేను ఒక వీడియో మా వాళ్ళు ఏమో మా అక్కడ మంది ఏదైనా దొరుకుతుందా అని అడిగా. ఇక్కడ కష్టం, మనకు మీకు నచ్చిన బ్రాండ్ దొరకకపోవచ్చు. ఎవరంది? ఫ్రెండ్స్. ఓకే, దాంట్లో బీర్ ఉంది, ఏమో హార్బుల్ ఉంటుంది, ఏదో రకరకాల ఒపీనియన్స్. కొందరు అంటే అట్లా ఏం లేదన్నా, మామూలుగానే ఉంటుంది, తాగచ్చు అన్న అన్నారు. సో పోయి అది తెచ్చుకున్నప్పుడు అక్కడ ఒకడు అన్నాడు, ఇది వద్దు సార్ మంచిది కాదని ఎవడో అన్నాడు. నీకు ఎందుకైనా తాగుతామని తెచ్చుకున్నాం, ప్రశాంతంగా ఉంది. తెచ్చుకుని ఓపెన్ చేయగానే టాపిక్ వెళ్తుంది కదా, జోక్స్ అయితే ఇది తాగుతుంది అయిపోతుంది అని నవ్వుకొని వీడియో చేశా. అంతే. అంటే ఏమని ధైర్యం చేస్తున్నాను, అది ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అందరికీ తెలుసు. నేను ఓవర్ యాక్షన్ చేస్తానండి, బాధ్యత గల పౌరుడిని. కానీ ఇవాళ నా డిప్రెషన్ పిక్చర్లో చిన్న విషయం చేశాను. విజయవాడలో ఉన్నా కాబట్టి బీర్ తెచ్చుకున్నానండి. మామూలు బీర్ కాదు అది. మా ఇంట్లోకి చెప్పాలా, మిత్రులకు చెప్పాలా, మీ అందరికి చెప్తున్నా. ఏమవుతుందో తెలియదు. చేసండి, గుర్తుపెట్టుకోండి, నన్ను మర్చిపోవద్దే. ఇట్లు శ్రీకాంత్ గారు పేరు మార్చుకున్నా కదా, శ్రీకాంత్ భారత్. సో అట్లా తాగేట్లా చేసిన తర్వాత అందరు నవ్వుతున్నాం, మేము నవ్వుకుంటున్నాం. ఒకడన్నాడు, నువ్వు మా పార్టీని ఎందుకు అన్నావురా ఈ మాట, మా గవర్నమెంట్ని ఎందుకు అన్నావు, మా ప్రభుత్వాన్ని ఎందుకు అన్నావు మాట, నువ్వు బెజవాడకు వచ్చి నువ్వు మందు తాగు. నేను శ్రీకాంత్ భారత్ అనే వ్యక్తి ఒక ఫన్నీ ఒక వీడియో చేస్తే అది పాలిటిక్సా?
నాకు అవన్నీ కూడా బాధ. అరే నువ్వు కొంచెం ఏదో హర్ట్ అయ్యావేమో, నాకు ఎందుకు హర్ట్ అయ్యో కూడా అర్థం కాల. దాని తర్వాత ఏదో తిట్టారన్న కింద కామెంట్లో ఆ కామెంట్లో. ఆ కామెంట్లు అనే ట్రోలర్స్ అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అది అవును కదా, అదే అంటున్నా బా. ట్రోలర్స్ అంటే ఏంటి చెప్తాను. దొడ్డిలో బొర్లి బొర్లి తిరుగుతున్న జబ్బొచ్చిన పంది దొడ్డికి వెళ్తుంది కదా, ఆ దొడ్డిలో ఒక క్రిమి కూర్చొని దాని ముడ్డికి ఒక కూపు వచ్చి దానికి పస్సు వస్తుంది కదా, దాన్ని నాకే ఒక వైరస్ కన్నా నీచపోళ్ళు ట్రోలర్స్ అని నా అభిప్రాయం. అది బ్రెయిన్ ఉండనక్కర్లా, మరీ అంత విపరీతం. ఏమని నేను ఒక జోక్ వేసా అంతే. వాళ్ళు అలా ఉంటే నేను అన్న పాయింట్ నవ్వుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, సాయంత్రం 6 o'clock మణికొండ నుంచి కుక్కట్పల్లి వెళ్తే ట్రాఫిక్ ఎలా ఉంటుంది? మామూలుగా రెగ్యులర్గా వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది ఆ రోజు గంటన్నర పట్టుద్ది. అంటే కదా. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం టిఆర్ఎస్ గవర్నమెంట్ తిట్టారు అంటే ఎట్లా? సంబంధం ఉండాలి కదా. పీక్ అవర్స్ లో అంతే అట్లాగా ఉంటది. నేను అది రకంరా బాబు, ట్రాఫిక్ అంటే ప్రభుత్వాన్ని తిట్టే అంత బొమ్మ లేదు నాకు. ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అంటే, అవతల వ్యక్తి అభిప్రాయం నువ్వు ఏది చెప్పినా నా మాట ఒప్పుకోవాలి, తెలుసు కదా. లేకపోతే ఇదే బ్యాచ్ ఎవడైతే కమెంట్ 10 years తర్వాత కలుద్దామా, ఏం పీక్తాడు చూద్దాం. రోడ్డు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మా సచిన్ కొడితే బాల్ పక్క ఊళ్ళో పడుతుంది తెలుసా, నిజంగా పక్కకు పోతుందా? ఎగ్జాగరేట్ చేయడం అంతే. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఉండేది షాద్నగర్లో, ఎర్త్ స్టేషన్ ఉండేది. ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేసి వెదర్, ఇంటెలిజెన్స్, డిఫెన్స్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకునేది. దాని తర్వాత దాన్ని ఎన్ఆర్ఎస్సి అని చేశారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేశారు. మా నాన్నగారు ఇస్రోలో పనిచేశారు. సో చిన్నప్పటి నుంచి అరే మన వాళ్ళు ఎంత పుడింగిలు చేస్తారు, జస్ట్ వెయిట్ ఫర్ 10, 15, 20 years ఆగండి రా, వీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ రెయిన్ ఓవర్ ద స్పేస్ అని మా నాన్నగారు చెప్పేటోళ్ళు. స్పేస్ కాదురా, సూర్యుడు కాదురా, అది మన రాజ్యం ఉంటుందిరా, నువ్వు చూడు. మన వాళ్ళు ఎట్లా అనుకున్నాం, సూర్యుడి దగ్గర పోయి అరే నీకు జ్వరం ఉందా అని కనుక్కునే రకం రా అన్నారు. అది నేను నవ్వుకుంటా ఒకటి బయట చేశా. ఎందుకు వెళ్ళారు చందమామకి అంటే కింద ఏలు పెట్టి చూశారు వాటర్ ఉందా అని. సూర్యుడి దగ్గరకు ఎందుకు వెళ్ళారంటే కింద ఏలు పెట్టి చూడడానికి జ్వరం ఉందా అన్న. దానికి ఒకటి రాశాడు, అరే ఇస్రో వాళ్ళని అని. ఆడికి ఇస్రో ఫుల్ ఫామ్ రాదు ఆడికి. ఎందుకు ఆ రియాక్షన్ ఇవ్వాలంటే ఫ్రస్ట్రేటెడ్ ట్రోలర్. వాట్ ఈస్ అ ట్రోలర్ చెప్పే కదా ప్రొసీజర్. దరిద్రం, ఏమి పీకలేనోడు పక్కనోడు విమర్శిస్తాడు, సాధించే